జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ప్లాన్ బి మావిగన్ను తెర మీదకు తీసుకొచ్చిన తర్వాత ఆ చర్చను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నేతలు అండ్ మీడియా మొదట దీన్ని లైటర్ వేలో తీసుకున్నా కూడా ఆ తర్వాత ఇది చేయబోయే డ్యామేజ్ వాళ్ళకి అర్థమైంది. అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక ఇప్పుడు మేము చెబుతున్న సిఆర్డీఏ కూడా జగన్ చెప్పిన మావిగన్నే మేము చేసేదే జగన్ చెబుతూ ఉన్నారు. ఇదంతా క్రెడిట్ చోరీ అని చెప్పి ఏదో ఏమంటారు కింద మీద పడి జగన్ చెప్పింది మేము చేసేదే అని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ప్రజలు తెలివైన వాళ్ళు. అమరావతి పరిధి ఏంది, అక్కడ అయ్యే ఖర్చు ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, ఏ రేంజ్లో అవినీతి జరుగుతుంది, ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్ ఏంటి, తెస్తున్న అప్పులు ఏంటి, జనానికి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంది, వస్తుంది, అందులో ఏమీ అనుమానం లేదు. అండ్ అదే సమయంలోనే అమరావతికి కూడా ఈ ప్రపోజల్ ఒక శరాఘాతంలా తయారైపోయింది. అమరావతి మీద ఇది ఒక పిడుగు లాంటి వార్తేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనుషులు కూడా మీడియా సమావేశం పెట్టి కామెంట్స్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జనం ఏమనుకుంటూ ఉన్నారు, మావిగానికి ఎంతవరకు మద్దతు పలుకుతూ ఉన్నారు, దాని మీద ఎలాంటి చర్చ జరుగుతోంది అని తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సర్వే సంస్థలతోటి, ఇందులో కొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఉన్నాయి, వీళ్ళతోటి ప్రత్యేకించి సర్వేలు చేయించి ఒక షార్ట్ టర్మ్ సార్ ఇమ్మీడియట్గా ఇది చర్చ జరుగుతూ ఉంది కదా ఏంటి అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్తో పాటు కొన్ని ప్రైవేట్ అండ్ కొన్ని మీడియా సంస్థలతోటి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకొని కొన్ని నివేదికలు తయారు చేసి తెప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అనేది ప్రజల్లోకి చొచ్చుకుపోతూ ఉంది అని, దీన్ని కనుక ఏదో విధంగా మనం కౌంటర్ చేయకపోతే చాలా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు అని చంద్రబాబు గారికి నివేదికలు అందాయి అని, సో దీన్ని కౌంటర్గా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యూహకర్తల టీం తర్జన భర్జన పడుతూ ఉన్నారు అని, సో దానికి కౌంటర్ స్ట్రాటజీ అనేది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు. మరి వాళ్ళ కౌంటర్ స్ట్రాటజీతో ఏ విధంగా జనాలను కన్విన్స్ చేయగలుగుతారో చూడాలి. మొదట సర్వే నివేదికలు తెప్పించుకున్నారు, అది వీళ్ళు ఊహించిన దానికంటేనే ఎక్కువ డ్యామేజ్ చేయబోతుంది వీళ్ళకు. అండ్ అమరావతికి కూడా అది ఖచ్చితంగా డ్యామేజ్ చేయబోతూ ఉంది. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా మావిగన్ మీద పాజిటివ్గానే ఉండేసరికి దీన్ని కౌంటర్ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేయబోతూ ఉన్నారట. మరి కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, దీన్ని ఏమన్నా డైవర్ట్ చేస్తారా, ఏమైనా డైవర్ట్ చేయకుండా డైరెక్ట్గానే మరో రూపంలో ఏమైనా ఎదురుదాడి ఉండొచ్చా? ఇవి రెండూ కాకుండా ఏదైనా ఒక భావోద్వేగమైన అంశాలను ఇందులో మిళితం చేసి ఏమైనా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారా అనే అనుమానం కూడా నాకైతే కలుగుతూ ఉంది. మరి ఆ భావోద్వేగమైన విషయాలు ఏంటి అన్నది ఇప్పటికిప్పుడు కొన్ని చెప్పలేంగా, చూస్తూ ఉండండి. ఒకవేళ ఆ ఆప్షన్ను కూడా మనం కొట్టి పడేయాలి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఫస్ట్ జగన్ చెప్పిన మావిగన్ను వీళ్ళు కాసింది ఎటకారం చేసి నవ్వులాటగా చేసుకున్న చివరికి ఉలిక్కి పడ్డారు, సర్వేలతో నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయకపోతే, దానికి మనం మందు పూయకపోతే మన ఆశలు మన కళలు కల్లోలమైపోతాయని చెప్పి నిర్ణయానికి కూడా వచ్చారు ఫైనల్గా.